ఆర్టీవీ న్యూస్ కు స్వాగతం. నేను రేవతి. ముందుగా హెడ్లైన్స్. యూదుల పగ చల్లార్చావ్. థ్యాంక్ యూ ఇండియా. 2025 IPL టోర్నమెంట్లో అనిశ్చిత కాలానికి వాయిదా వేసినట్లు BCCI ప్రకటించింది. గగన్యాన్ వ్యామోగానికి IAF పిలుపు. జనార్దన్ రెడ్డి ఎమ్మెల్సీ పదవికి అనర్హుడయ్యాడు. కేంద్ర ప్రభుత్వ దాడి నేపథ్యంలో నియమాలన్నింటినీ పాటించాలని ముఖ్యమంత్రి. ఈ రోజుటి వార్త విశేషాలు. ఆపరేషన్ సింధూర్ లో జైషే మహమ్మద్ కీలక ఉగ్రవాది రావూఫ్ హతమయ్యాడని తెలిసి యూదులు, అమెరికా జర్నలిస్టులు సంబరాలు. ఆ వివరాలు ఇక్కడ చూద్దాం. భారత సైన్యం ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్లోని ఉగ్రవాదుల స్థావరాలపై దాడి చేసింది. ఈ దాడిలో జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజహర్ కుటుంబ సభ్యులు, 1999 విమానం హైజాక్ సూత్రధారి రావూఫ్ అజహర్ హతమయ్యారు. రావూఫ్ మరణం పట్ల అమెరికన్ జర్నలిస్ట్ డానియల్ పెర్ల్ కుటుంబ సభ్యులు, యూదులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పశ్చిమ దేశాల పాకిస్తాన్ ఉగ్రవాదం పట్ల ఉదాసీన వైఖరితో ఉండగా అమెరికా ఉగ్రవాదం గుండెలపై తూటాలు గురిపెట్టిందంటూ భారత్పై అమెరికా జర్నలిస్ట్ ప్రశంసలు గుప్పించారు. భారత్ దాడిలో రావూఫ్ అజహర్ అనే ఉగ్ర మూషికం చావు వార్త వినగానే ప్రపంచవ్యాప్తంగా ఉన్న యూదులతో పాటు అమెరికా జర్నలిస్టులు సంతోషం వ్యక్తం చేశారు. ఆ కిరాతకుడిని హతమార్చిన భారత్కు ధన్యవాదాలు చెబుతున్నారు. ఎందుకంటే అమెరికాకు చెందిన యూదు జర్నలిస్ట్ డానియల్ పెర్ల్ను రావూఫ్ దారుణంగా చంపేశాడు. డానియల్ పెర్ల్ చనిపోయిన 23 సంవత్సరాల తర్వాత అతడి మరణానికి కారణమైన రావూఫ్ అజహర్ను ఇండియన్ ఆర్మీ హతమార్చిందని తెలిసి అతడి కుటుంబీకులతో పాటు అమెరికా జర్నలిస్టులు, యూదులు సంతోషం వ్యక్తం చేశారు. ఆపరేషన్ సింధూర్ కారణంగా పాకిస్తాన్లో సైనిక ఉద్రిక్తలు పెరిగిన నేపథ్యంలో భారతదేశ తొలి మానవ సహిత అంతరిక్ష యాత్ర గగన్యాన్ కోసం ఎంపికైన 4 భారతీయ వైమానిక దళ IAF అధికారులలో ఒకరైన గ్రూప్ కెప్టెన్ అజిత్ కృష్ణను వెంటనే తిరిగి రావాలని IAF ఆదేశించింది. ప్రస్తుతం ఢిల్లీలో జరుగుతున్న ప్రపంచ అంతరిక్ష పరిశోధన సదస్సులో పాల్గొంటున్న కృష్ణన్కు వెనక్కి తిరిగి రావాలని IAF నుంచి పిలుపు వచ్చింది. ప్రస్తుత పరిస్థితి ఏమిటో మీకు తెలుసునని ఆయన విలేకరుల వద్ద వ్యాఖ్యానించారు. 2027 ప్రారంభంలో ప్రయోగించనున్న తొలి మానవ సహిత అంతరిక్ష యాత్రలో 3 వ్యామోగములను రోదసిలోకి పంపనున్నారు. కృష్ణన్తో పాటు సహచార వ్యామోగామి అంగద్ ప్రతాప్ భారత్లో శిక్షణ పొందుతున్నారు. ఇతర బృంద సభ్యులు శుభాంశు శుక్లా, ప్రశాంత్ బి నాయర్ వచ్చే ఆక్సియం 4 మిషన్ కోసం అమెరికాలో శిక్షణ పొందుతున్నారు. 2003లో IAFలో చేరిన కృష్ణన్ను టెస్ట్ పైలట్గా, ఫ్లయింగ్ ఇన్స్పెక్టర్గా విశేష అనుభవం ఉంది. Su-30, MiG-29 వంటి యుద్ధ విమానాలు నడపడంలో దాదాపు 2900 గంటల అనుభవం ఆయనకు ఉందన్నారు. CBI కోర్టు దోషిగా తేల్చిన జనార్దన్ రెడ్డిని ఎమ్మెల్సీ పదవికి అనర్హుడిగా ప్రకటించారు. దీని గురించి అసెంబ్లీ కార్యదర్శి అధికారిక సమాచారం ఇచ్చారు. జనార్దన్ రెడ్డిని ఎమ్మెల్యే పదవి నుండి అనర్హత వేటు వేయడంతో శాసనసభ బలం 223కు తగ్గింది. ప్రజాప్రతినిధుల చట్టం కింద కోర్టు దోషులుగా నిర్ధారించబడిన ప్రతినిధుల సభ్యత్వం రద్దు చేయబడుతుంది. జనార్దన్ రెడ్డి జైలు శిక్ష అనుభవించాడు. విడుదలైన తర్వాత కూడా అతను 6 సంవత్సరాలు ఎన్నికల్లో పోటీ చేయకూడదు. ఓబ్లాపురం మైనింగ్ కంపెనీ అక్రమ మైనింగ్ కేసులో మాజీ మంత్రి గంగావతి సిట్టింగ్ ఎమ్మెల్యే గాలి జనార్దన్ రెడ్డికి ప్రత్యేక CBI కోర్టు 7 ఏళ్ల జైలు శిక్ష కోర్టు తీర్పు ఇచ్చింది. పాకిస్తాన్లోని ఉగ్రవాద స్థావరాలపై భారతదేశం దాడి చేసిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ సూచనల మేరకు రాష్ట్రంలోని ప్రతి చోట మాక్ డ్రిల్స్ నిర్వహిస్తున్నట్లు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తెలిపారు. గెజ్జలగిరి హెలిప్యాడ్లో దిగి కార్యక్రమానికి బయలుదేరే ముందు మీడియాతో మాట్లాడిన సీఎం, ఆనకట్టల భద్రతకు సంబంధించి ప్రతి చోట హెచ్చరికలు జారీ చేయబడ్డాయి మరియు ఎప్పుడైనా ఏదైనా జరగవచ్చని నిర్ధారించడానికి జాగ్రత్తలు తీసుకుంటున్నారని అన్నారు. దానిపై చర్యలు తీసుకున్నామని ఆయన అన్నారు. దేవాలయాల్లో పూజలు చేయడం గురించి ముజారాయ్ శాఖ మంత్రి రామలింగారెడ్డితో మాట్లాడి చర్యలు తీసుకుందని ఆయన అన్నారు. పాకిస్తాన్ పౌరులను బహిష్కరించలేదని బీజేపీ ఆరోపణకు స్పందించి బహిష్కరించారు. మైసూర్లో ఉన్న వారు కోర్టుకు వెళ్లారు. ఇక మిగిలి ఉన్న వారిని మినహాయించి దాదాపు అందరినీ బహిష్కరించామని
ఇంకా ఎంతమంది మిగిలి ఉన్నారనే దానిపై ఎటువంటి సమాచారం లేదని ఆయన అన్నారు. భారత్ పాకిస్తాన్ మధ్య కాశ్మీర్లో ఉద్రిక్తలు పెరిగిపోవడంతో 2025 ఐపీఎల్ టోర్నమెంట్లు అనిశ్చిత కాలానికి వాయిదా వేసినట్లు బీసీసీఐ ప్రకటించింది. ఈ నిర్ణయం దేశ భద్రతా పరిస్థితులపై దృష్టి సారిస్తూ తీసుకోబడిందా? జమ్మూ పఠాన్కోట్ ప్రాంతంలో ఎయిటెడ్ వార్నింగ్స్, బ్లాక్అవుట్లు మరియు పాకిస్తాన్ నుండి వచ్చిన దాడుల నేపథ్యంలో మ్యాచ్ల నిర్వహణపై భద్రతా సమస్యలు తలెత్తాయి. ఆస్ట్రేలియా ఆటగాళ్లు సహా ప్యాట్ కమిన్స్, మిచిల్ స్టార్క్, బెరెడ్ హాడిన్, రిక్కీ పాంటింగ్ వంటి వారు భద్రతా కారణాలతో భారత్ నుండి తిరిగి వెళ్లిపోయారు. శ్రీరామనవమి రోజున కోల్కతాలో జరిగే మ్యాచ్ కు పోలీసుల నుండి సరైన భద్రతా భారం అందకపోవడం ఆ మ్యాచ్ ను రీషెడ్యూల్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం ఐపీఎల్ 2025 టోర్నమెంట్ ను తిరిగి ప్రారంభించడానికి ఎలాంటి స్పష్టమైన తేదీలు ప్రకటించబడలేదు. భారత్ పాకిస్తాన్ మధ్య కాశ్మీర్ లో ఉద్రిక్తలు పెరిగిపోవడంతో భద్రతా కారణాల వల్ల 2025 ఐపీఎల్ టోర్నమెంట్ ను అనిశ్చిత కాలానికి వాయిదా వేసినట్లు బీసీసీఐ ప్రకటించింది. భద్రతా పరిస్థితులు మెరుగుపడిన తర్వాతే మాత్రమే టోర్నమెంట్ ను పునః ప్రారంభించేందుకు నిర్ణయం తీసుకుంటారు. ఇంతటితో సమాప్తం. చూస్తూనే ఉండండి RTV న్యూస్.